హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ గురించి. అదేంటంటే ఆ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్ యాప్తో వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు. సో అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి తెలుగు సాంగ్స్ అనమాట. అందులో వాళ్ళకి చాలామందికి అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలుగు సాంగ్స్ రావట్లేదని చాలామంది అయితే చెప్తున్నారు. సో ఇవాళ వీడియోలో నేను మీకు దానికి సంబంధించి 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఈ 2 మెథడ్స్ ఫస్ట్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. రాని వాళ్ళు, తెలుగు సాంగ్స్ రాని వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ తెలుగు సాంగ్స్ రాకపోవడం అనేది నాకైతే లేదు. నా మొబైల్లో అయితే తెలుగు సాంగ్స్ అయితే వస్తున్నాయి. తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేసినా వస్తున్నాయి. బట్ నా ఫ్రెండ్స్ మొబైల్స్లో కూడా చూసిన అందులో కూడా వస్తున్నాయి. బట్ మీకున్న ప్రాబ్లం నా దగ్గర మొబైల్ అయితే లేదు, దానికి సంబంధించి ప్రాబ్లం ఉన్న మొబైల్ అయితే. సో దానివల్ల నేనైతే కరెక్ట్గా అది చూడలేదు, మీకైతే చెప్తున్నాను. బట్ నేనైతే ట్రై చేయలేదు ఒకసారి. అందుకే మీరు ఒకసారి ట్రై చేసి ఇది వర్క్ అయింది లేదనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది తెలుగు సాంగ్స్ సెర్చ్ చేసినప్పుడు రావట్లేదని చెప్తున్నారు. నో రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అందులో సెర్చ్ చేసినప్పుడు అయితే మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ మొత్తం కరెక్ట్గా అయితే టైప్ చేయండి. లేదంటే ఒక్క లెటర్ మిస్టేక్ టైప్ చేసిన అక్కడైతే మీకు రావట్లేదు. నేను ట్రై చేశాను. సో అలాగే లేటెస్ట్ సాంగ్స్ అయితే అందులో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నారు. కొంచెం మరీ లేటెస్ట్ సాంగ్స్ కావాలంటే కొంచెం వెయిట్ చేయండి. అది వాళ్ళు అప్డేట్ చేసాక మనకైతే వస్తాయి, కానీ వాళ్ళు పెట్టకుండా మనకైతే రావు సాంగ్స్. సో కొంచెం వెయిట్ చేయండి లేటెస్ట్ సాంగ్స్ కావాలనుకున్న వాళ్ళు. సో నార్మల్ కొంచెం ఓల్డ్ సాంగ్స్ అయితే వస్తాయి, బట్ మరీ లేటెస్ట్ సాంగ్స్ కావాలంటే ఫాస్ట్గా దానిలో వాళ్ళైతే అప్డేట్ చేయట్లేదు. సో కొంచెం వెయిట్ చేయండి. సో అలా కాకుండా మీకు కావాల్సిన సాంగ్స్ కావాలంటే మాత్రం కరెక్ట్ స్పెల్లింగ్తో అయితే సెర్చ్ చేసి చూడండి. సో డెఫినెట్లీ సాంగ్స్ అయితే వస్తాయి. అలా కాకుండా కొంతమందికి తెలుగు సాంగ్స్ని సెర్చ్ చేసినా సరే రావట్లేదు అంటున్నారు. వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. మీకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా స్క్రీన్ రికార్డింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి క్లియరింగ్ క్యాష్ అనమాట. మనం ఏ యాప్ ఓపెన్ చేసినా సరే దానికి సంబంధించి ఫంక్షన్స్, కమాండ్స్ కూడా ఒక క్యాష్ మెమరీ అనే దాంట్లో సేవ్ అవుతాయి అనమాట. సో ఆ క్యాష్ మెమరీని క్లియర్ చేయడం వల్ల మనకి ఆ యాప్లో ఏమైనా కొన్ని గ్లిచెస్ ఉన్నా, లేదంటే మనకు స్టోరేజ్ లేనప్పుడు ఎక్కువగా క్యాష్ అయితే క్లియర్ చేస్తూ ఉంటాం. బట్ ఇటువంటి ఒక్కొక్కసారి యాప్స్ సరిగ్గా వర్క్ చేయకపోయినా, అందులో ఫీచర్స్ సరిగ్గా వర్క్ చేయకపోయినా ఈ క్లియర్ క్యాష్ అనేది చేస్తుండొచ్చు అనమాట. అటువంటిప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఆ యాప్ యొక్క క్యాష్ క్లియర్ చేసి క్యాష్ డేటా క్లియర్ చేద్దాం. అప్పుడు కనుక వర్కౌట్ అయితే చూద్దాం. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఇది ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా. మీ మొబైల్ సెట్టింగ్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ యాప్స్ అని సెర్చ్ చేయండి, మీకు అక్కడ వచ్చేస్తుంది. యాప్స్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. బట్ నాకు ఇక్కడ పైన కనిపిస్తుంది కాబట్టి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ అని దాని మీద ట్యాప్ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ట్యాప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సీ ఆల్ 101 యాప్స్ అని కనిపిస్తుంది. మీకైతే సీ ఆల్ యాప్స్ అని ఏదో ఒకటి కనిపిస్తుంది యాప్స్ చూపించడానికి అనమాట. మనకైతే వరుసగా యాప్స్ లిస్ట్ అయితే రావాలి అంతే. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్స్ లిస్ట్ అయితే వచ్చింది కదా. సీ ఆల్ 101 యాప్స్ మీద క్లిక్ చేశాను. చూడొచ్చు ఇక్కడ నా దాంట్లో ఉన్న యాప్స్ అన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తున్నాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఎక్కడుందో మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి క్యాష్ డేటాను అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది, క్యాష్ మెమరీని. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ క్యాష్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ స్టోరేజ్ అండ్ క్లియర్ క్యాష్ అని ఉంది. క్లియర్ క్యాష్ అయితే చేయాల్సి ఉంటుంది మనం, క్లియర్ స్టోరేజ్ కాదు. ఒకసారి క్లియర్ క్యాష్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే క్యాష్ మెమరీని అయితే క్లియర్ చేస్తాను. క్లియర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఏమైనా సరిగ్గా వర్క్ అవ్వకపోతే వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఫస్ట్ అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీలోకి వెళ్ళి మ్యూజిక్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి తెలుగు సాంగ్స్ అవే వస్తున్నాయి లేవో. వస్తే ఓకే, లేదంటే ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే ట్రై చేయండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి రిపోర్టింగ్ ప్రాబ్లం అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఏ యాప్లో అయినా చూసుకున్నట్టయితే మనకి వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారనమాట. యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ టీమ్ అని, అది అలాగే ఇన్స్టాగ్రామ్ అనుకుంటే ఇన్స్టాగ్రామ్ టీం, అలా ఏ యాప్కి సంబంధించిన టీం అయితే మనకి ఆ యాప్ టీం అయితే మనకి హెల్ప్ చేస్తుంటారనమాట. సో మనం అయితే వాళ్ళకి రిపోర్ట్ అయితే చేయొచ్చు మన ప్రాబ్లమ్స్. సో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకైతే రిపోర్ట్ చేద్దాం. సో దానికోసం అయితే మీరు ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడొచ్చు, ఇదైతే నా ప్రొఫెషనల్ అకౌంట్ అనమాట. ఛానల్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అయ్యి ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఒకవేళ యూట్యూబ్లో రాకపోయినా. సో ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ అబౌట్ సెక్షన్ పైన హెల్ప్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రిపోర్ట్ ఏ ప్రాబ్లం అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్
రిపోర్ట్ ఏ ప్రాబ్లం మళ్ళీ ట్యాప్ చేయండి దాని మీద, మళ్ళీ రిపోర్ట్ ఏ ప్రాబ్లం మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్తో పాటు మీరు కనుక రిపోర్ట్ చేస్తే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతారు. స్క్రీన్ షాట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ దానికోసం అయితే మీరు ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి తెలుగు సాంగ్స్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అక్కడ రాదు కదా, నో రిజల్ట్స్ ఫౌండ్ అనేది ఒకటి వస్తుంది, తెలుగు సాంగ్స్ మీకు రావట్లేదు కాబట్టి. సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే తీయండి. ఒకవేళ అలా కాకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్లోకి వెళ్ళైనా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీయండి. సో ఎలా అయినా పర్లేదు. తీసిన తర్వాత ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. మీకు గ్యాలరీలోకి వచ్చేస్తాయి కాబట్టి స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు. నేనైతే స్క్రీన్ షాట్ ఆల్రెడీ తీస్తాను, ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి తెలుగు సాంగ్స్ని టైప్ చేశాను, స్క్రీన్ షాట్ అయితే ఇలా ఉంది. ఒకవేళ ఎలా కాకపోయినా మీరు ఈ విధంగా అయినా తీయొచ్చు. ఇదిగో మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళాను, జస్ట్ స్క్రీన్ షాట్ తీసాను, ఏదైనా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఒకటైతే నేను యాడ్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే యాడ్ అయింది గైస్. యాడ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే మనం కొంచెం అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఈ ప్రాబ్లం గురించి. సో దీని గురించి నేనైతే టైప్ చేసి ఉంచాను, నా నోట్స్లో టైప్ చేసి ఉంచుకున్నాను, అదైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది యాస్టీస్ మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఇప్పుడు ఆ నోట్స్లోకి వెళ్తున్నాను, నోట్స్లోకి వెళ్ళి దాన్ని అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తాను చూడొచ్చు. ఇదైతే కాపీ చేస్తున్నాను, కాపీ చేసి అక్కడైతే పేస్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్. మీకైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పేస్ట్ చేయండి. ఇక్కడైతే పేస్ట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మెసేజ్ అయితే. దీంతో ఇది ఎలా మెసేజ్ అయితే టెక్స్ట్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ అవ్వకపోతే మీరు అయితే రాయాల్సి ఉంటుంది, అది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇదైతే సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ నాకైతే తెలుగు సాంగ్స్ ప్రాబ్లం అయితే ఏం లేదు, నాకైతే సాంగ్స్ వస్తున్నాయి. మీకు రావట్లేదు అంటున్నారు కాబట్టి మీరైతే సబ్మిట్ చేయండి. నేనైతే ఇక్కడ ఏం సబ్మిట్ చేయట్లేదు. సబ్మిట్ చేసిన తర్వాత ఒక 24 hours అయితే మినిమం టైం అయితే పడుతుంది. 24 hours లేదంటే 24 కాకపోతే ఒక 48 hours అయినా మీరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పటికి ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అప్పుడు ఇంక వేరే సొల్యూషన్ ఏమైనా ఆలోచిద్దాం మనం. అంతవరకు ఈ 2 మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు వర్క్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. వర్క్ అయిందైతే వర్క్ అయింది, లేదంటే వర్క్ అవ్వలేదని చెప్పండి. సో దట్ నాకైతే తెలుస్తుంది ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీకు దొరికిందా లేదా అనేది, ఎంతమందికి వర్క్ అయింది అవ్వలేదు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.